మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. సంవత్సర కాలంలో ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క మాసం దాని యొక్క ప్రత్యేకత, వీటి మీద ఆధారం చేసుకుని వేద ఆధారంగా సనాతన ధర్మం అనేక రకాల పర్వాలని ఏర్పాటు చేసింది. అదే ప్రత్యేకత, సనాతన ధర్మంలో ఉన్న విశిష్టత, సనాతన ధర్మంలో మాత్రమే ఉన్న విశిష్టత ఇదండి. అందుకే ఒక్కొక్క మాసంలో వాతావరణం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క పద్ధతిగా ఉంటుంది. ఆ ఋతువును అనుసరించి ఏ మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పులకి సంబంధించినటువంటి దైవీ లక్షణాలను ఆరాధన చేసుకుంటూ దాని ఆధారంగా అర్చనాది పద్ధతులు ఏర్పాటు చేశారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చేటప్పటికల్లా ప్రధానంగా లక్ష్మీదేవి గుర్తొస్తుంది శ్రావణం అనగానే ప్రతి వారికి. అదేవిధంగా రెండవది గౌరీదేవి కూడా గుర్తొస్తుంది. శ్రావణ మంగళవారాలు గౌరీని ఆరాధిస్తారు, శుక్రవారాలు మహాలక్ష్మిని ఆరాధన. శ్రావణ శుక్రవారం అని పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకించి శ్రావణ శుక్రవారం అంటే పూర్ణిమకు ముందు వచ్చేటువంటి, అంటే శ్రావణ పూర్ణిమ పూర్వస్థ శుక్రవారే అంటారు ముత్తుస్వామి దీక్షితుల వారు కీర్తనలు, వరలక్ష్మి కీర్తనలు. అలాగా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అని చెప్పారు. ఎందుకంటే మళ్ళీ మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం రెండు ఉన్నాయి. శుక్లపక్ష లక్షణం వేరు, కృష్ణపక్ష లక్షణం వేరు. దాన్ని బట్టి వచ్చిన శక్తులు వేరు. ఆ శక్తులు దైవీ లక్షణం బట్టి ఆరాధన పద్ధతులు ఉంటాయి. ఇంత విశేషం ఉన్నదండి ఇక్కడ. అయితే పూర్ణిమ నాడు ఉండే నక్షత్రాన్ని ఆధారం చేసుకుంటూ మాసానికి పేరు వస్తుంది సాధారణంగా. అలాగా పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం కలిగిన మాసం శ్రావణ మాసం. మరి నక్షత్రాల పేర్లు కూడా ఊరికనే పెట్టలేదు, ప్రతి నక్షత్రానికి ఒక లక్షణం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం అన్నారు. ఇప్పుడు ఆధునికంగా చూసిన నక్షత్రాలన్నింటిలో అతి పెద్దది కనుక జ్యేష్ఠ అంటే అతి పెద్దది, సరిపోయింది సరిగ్గా. అలాగే శ్రవణ అని చెప్పబడుతున్న నక్షత్రంలో శబ్దశక్తి ఏదో ఉంది, దానికి శ్రవణ అని పెట్టారని కూడా రుజువైంది. ఇప్పుడు ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విశేషం. పైగా చాతుర్మాస్యాలు ఆషాఢం తర్వాత వస్తుంది శ్రావణం. ఈ శ్రావణ మాసం కూడాను భగవద్ ఆరాధనకి విశేషమైనటువంటిది అంశం. అయితే ఏ దేవతను ఆరాధించాలి అంటే వేదం చెప్పిన ఏ దేవతను ఆరాధించినా శ్రావణ మాసం చాలా ప్రత్యేకం, అందులో సందేహం లేదు. పైగా శ్రవణ నక్షత్రానికి అధిపతి నారాయణుడు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు ఇక్కడ. శ్రవణ నక్షత్రానికి విష్ణు అధిపతి కనుక శ్రావణ మాసం విష్ణు ఆరాధన చాలా ప్రధానంగా చెప్పబడుతుంటుంది. పైగా వెంకటేశ్వర స్వామి తన రూపాన్ని స్వయం వ్యక్తంగా ప్రకటించింది శ్రవణ నక్షత్రం నాడు అని చెప్తారు కనుక ఈ మాసంలో శ్రీనివాస ఆరాధన, విష్ణు ఆరాధన చాలా విశేషమైనటువంటి అంశం. మరొకటి ప్రత్యేకం ఏంటంటే విష్ణువు యొక్క శక్తే మహాలక్ష్మి. విష్ణువు సర్వవ్యాపకుడై తన యొక్క సర్వశక్తుల్ని సంపదలుగా విశ్వమంతా పరిచాడు కనుక పరమేశ్వరుడైన నారాయణుని యొక్క సర్వ సంపదలకు ఒక రూపం ఇస్తే ఆవిడే మహాలక్ష్మి అవుతుంది ఇక్కడ. అలాగా మహాలక్ష్మి ఆరాధనకు అంత ప్రాధాన్యం చెప్పారు. ఇక మూడవది శివారాధన. శ్రావణ మాసంలో అత్యంత ప్రధానంగా చెప్పినది శివారాధన. అందుకే నేటికి ఉత్తరాది మొదలైన ప్రాంతాల్లో శ్రావణ సోమవారం చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఇక్కడ. అది ఎంత గొప్పగా చెప్తారంటే మహాశివరాత్రి పర్వం ఎంత గొప్పదో దానికంటే గొప్పది శ్రావణ మాసం అని. అందుకే తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేందువాసరే అంటారు ఇక్కడ. వేదం ప్రకారంగా శ్రావణ మాసానికి నభోమాసము అని పేరు ఇక్కడ. ఈ నభోమాసంలో నభస్సు అంటే ఆకాశం, ఆకాశం నుంచి కావలసిన వృష్టి మొదలైనవి దొరికేటువంటి మాసం శ్రావణ మాసం. అంటే వర్షాలకు ప్రధానం శ్రావణం. ఇక్కడ నుంచి సరియైన వర్షాలు, వీటి వల్ల అంతవరకు భూమి ఒక రకంగా కనబడుతుంది. శ్రావణ మాసం నుంచి భూమి రూపం మారుతుంది. ఇది ఎలా ఉంటుందంటే పచ్చదనం వస్తుంది భూమికి. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో వృక్ష సంపద సస్య సంపదలు ఉంటాయో అది మహాలక్ష్మి రూపమే అంటూ దేవి భాగవతాది గ్రంథాలు చెప్తున్నాయి. ఆ పచ్చదనం సృష్టికి సంకేతం. అంటే ఈ జగత్తును తన నుంచి వ్యక్తపరిచే శక్తి సస్యాది రూపాలతో వ్యక్తమవుతుంది. అంతేకాదు అమ్మవారికి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిమని శ్రీ సూక్తంలో అంటున్నాం. ఆర్ద్ర అనేది అమ్మవారి యొక్క పేరు, అంటే తడి అని అర్థం ఇక్కడ. సృష్టిలో వేడి చలువ అని రెండు ఉంటాయి. ఆ వేడి అగ్ని లక్షణం. అగ్ని లక్షణం వేడిగా ఉండడం, వెలుగ్గా ఉండడం, పొడిగా ఉండడం, ఇది అగ్ని యొక్క లక్షణం. తడిగా ఉండడం, చల్లగా ఉండడం జలం యొక్క లక్షణం. ఈ రెండు భగవత్ స్వరూపంగా చెప్తూ అగ్ని లక్షణము పుంస్వరూపంగా, ఆ ఆర్ద్ర లక్షణం జల లక్షణం స్త్రీ స్వరూపంగా చెప్తుంటారు. ఇది అగ్నిశోమాత్మకం జగత్ అనే సూత్రం వేదముల యందు కనబడుతున్నది. అగ్నిశోమాత్మక సూక్తము
సూత్రము, ఈ రెండు కూడా వేదాలను ఆధారం చేసుకుంటూ యోగశాస్త్రం పురాణం కూడా మనకు వర్ణించాయి. ఈ అగ్నిస్వరూపాన్ని శివుడని, ఆ సోమస్వరూపాన్ని శక్తి అని చెప్తూ అగ్ని సోమాత్మకమే శివశక్త్యాత్మకము అంటారు. ఇక్కడ సోమము అంటే ఆర్ద్రాం, అది ఆర్ద్రత అని అర్థం. ఆర్ద్రత అనే తడి లక్షణం ఏది ఉందో అది అమ్మవారు అన్నారు కనుకనే శ్రావణ మాసంలో అమ్మవారి ఆరాధనకి అంత ప్రాధాన్యం కూడా కనబడుతున్నది. అమ్మవారిని 2 రూపాలతో గౌరీ లక్ష్మి అని 2 ఉంటాం. అయితే మనం ఉపాసనా కార్యం కోసం విష్ణువు లక్ష్మి అలాగే గౌరీ శంకరుడు అంటున్నప్పటికి కూడా ఒకే పరమేశ్వరుడు, ఆయనే శంకరుడు విష్ణువు, ఒకే శక్తి ఆవిడే గౌరీ లక్ష్మి. ఇది తెలుసుకుంటే భేదమే లేదు. అందుకే ఇటు లక్ష్మీనారాయణను ఆరాధిస్తారు, అటు గౌరీ శంకరులను ఆరాధిస్తున్నారు. అందుకే అటు శివారాధనకి, శక్తి ఆరాధనకి, విష్ణు కూడా ప్రధానమవుతుంది శ్రావణ మాసం. అప్పయ్య దీక్షితున్న మహానుభావుడు ఒక మాట చెప్తాడు, వేదాలని సముద్రం మథనం చేస్తే 3 రత్నాలు బయటకు వచ్చాయట. ఆ 3 రత్నాల రూపాలే సర్వదేవతలు అన్నారు ఇక్కడ. ఆ 3 రత్నాలు ఎవరంటే ఒకరు శివుడు, ఇంకొకరు విష్ణువు, మూడవది శక్తి. ఈ 3 పరమాత్మ యొక్క ప్రధాన స్వరూపాలు. మిగిలిన వాళ్ళు కూడా వీరి నుంచి వ్యక్తమైనవే. అంటే మనం షణ్మతాల్లో గణపతి కుమారస్వామి అన్నా అనుకోండి, వాళ్ళు తప్పకుండా శివుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అలాగే సూర్య భగవానుడు ఉన్నాడు, ఆయన అటు శివునికి అటు మన విష్ణువుకి సరిపోతారు. కానీ ప్రధానంగా 3 చెప్పారు ఇక్కడ, శివ, విష్ణు, శక్తి. మిగిలిన దేవతలందరూ కూడాను వీరి యొక్క స్వరూపాలే కనుక ఈ 3 ప్రధానం. ఈ 3 నిజానికి ఒకే స్వరూపం యొక్క 3 అభివ్యక్తులు కనుక ఈ 3 ఆరాధన అనేటువంటిది శ్రావణ మాసంలో కనబడుతున్న ప్రత్యేకమైనటువంటి అంశం. ఈ శ్రావణ మాసాన్ని మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ శ్రావణ మాసంలో హయగ్రీవ స్వామిని ఆరాధన చేస్తారు. హయగ్రీవ స్వామి వేదములు ఇచ్చినవాడు. వేదము అంటే శృతి అని దానికి పేరు. అంటే శబ్దం ఏదైనా శృతే కదా, శ్రవణానికి వినబడేదే శబ్దం. అలాగే ఋషుల తపస్సమాధిలో వాళ్ళకు వినబడ్డ శబ్దము శృతి, దాని పేరు వేదము అంటారు ఇక్కడ. ఆ వేదం ఎవరయ్యా అంటే భగవంతుడే శబ్ద రూపంలో వినబడ్డాడు. అందుకే వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి అని విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటున్నాం. భగవంతుడే శబ్ద రూపంలో వినబడ్డాడు. ఆ వినబడ్డది ఎప్పుడు? శ్రావణ పూర్ణిమ నాడు అన్నారు ఇక్కడ. ఆ శ్రవణ పూర్ణిమ యొక్క శక్తి మాసం అంతా ఉంది కదా. శ్రవణం అంటే శబ్దంకి సంబంధించిందే కదా. కనుక శ్రావణ మాసం నాడు హయగ్రీవ స్వామి ఆరాధన వేదముల యొక్క ఆవిర్భావం అని భావించేటప్పుడు శ్రవణ నక్షత్రానికి హయగ్రీవ ఆరాధనకి వేదములు హయగ్రీవుడు బ్రహ్మకిచ్చిన సందర్భంగా మనం భావన చేసామంటే ఎంత ఔచిత్యం ఉందో చూడండి. దీన్ని పరిశీలిస్తే జ్ఞానం శ్రవణం ద్వారానే జరుగుతుంది. అందులో సాధనలో మొదటి శ్రవణమే. శ్రవణం, మననం, కీర్తనం అంటారు భక్తి మార్గంలో. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటారు జ్ఞాన మార్గంలో. ఏ సాధనైనా ముందు గురువుల ద్వారా శ్రవణం చేస్తే కదా తర్వాత మననమో ధ్యానమో కీర్తనం ఏదో వెలగబడతాం మనం. అదే శ్రవణం అత్యంత ప్రధానం కనుక ఆ శ్రవణ నక్షత్రంతో కూడిన ఈ శ్రావణ మాసం చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి జ్ఞానులు శ్రవణం చేయిస్తారండి. జ్ఞానాన్ని అంటే వాళ్ళ పని ఉపదేశం చేస్తారు. ఉపదేశం 2 రకాలు, మంత్రోపదేశం, జ్ఞానోపదేశం. ఇంకా చెప్పాలంటే 3వది కలిపితే ధర్మోపదేశం. ఈ ధర్మోపదేశ, జ్ఞానోపదేశ, మంత్రోపదేశములు శ్రావణ మాసంలో విశేషంగా చెప్పబడుతున్నాయి. అదే సాధనకు కూడా చాలా విశేషమైనటువంటి మాసం ఇక్కడ. అదేవిధంగా భూమి యందున్న ఆర్ద్రత, వృక్షాది రూపములు ఇవన్నీ పరిశీలిస్తే ఇదే మహాలక్ష్మీ తత్వం. ఆకాశం నుంచి భూమికి ఆ జలతత్వం లభిస్తూ దానివల్ల మనకి పుష్టికరమైన ఆహారాదులన్నీ లభిస్తున్నాయి. అదే ఆహారాదుల్ని ఇచ్చి సమస్త సంపదలు ఇవ్వగలిగే శక్తి ఆ జలమనుకున్నది. ఆ జలరూపిణి అంటే మహాలక్ష్మిని ఆర్ద్రాం పుష్కరిణీం అంటూ మనం ఆరాధన చేస్తున్నాం. అంటే అమ్మవారి ధ్యానంలో కూడా చెప్పేటప్పుడు అటు ఇటు గజములు ఉంటూ అమ్మవారిని అభిషేకిస్తూ ఉంటే ఆర్ద్రగా ఆవిడున్నదిట. అది చెప్తూ దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం వ్రతం నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటూ ఆదిశంకరులు కనకధారాస్తవంలో తెలియజేశారు. మనం ధ్యానంలో 2 ఏనుగులను ధ్యానిస్తాం కానీ 4 దిక్కుల నుంచి, ఇంకా చెప్పడం 8 దిక్కుల నుంచి దిగ్గజాలు వచ్చి అమ్మవారికి తమ తుండములతో స్వర్ణ కలశాల్లో అమృత జలాల్ని పట్టుకుని అభిషేకిస్తూ ఉంటే ఆ జలములతో ఆర్ద్రగా ఉన్నట్లుగా మహాలక్ష్మిని భావన చేయమన్నారు ఇక్కడ. ఈ ధ్యానం మనకి ఉత్తమమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ ధ్యాన ప్రయోజనాలను అదొక విషయం ఉంది. ఒక్కొక్క రూప ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం అనేది. లక్ష్మిని ఈ విధంగా ధ్యానించాలి. ఆ ధ్యానించేటప్పుడు కూడా ఆ తల్లి పేరే పద్మ. పద్మ అంటే వికసించినది అని అర్థం. మనకి ఆనందం కలిగినా జ్ఞానం కలిగినా వికసిస్తామండి. ఏంటయ్యా ముఖం అలా వికసించింది అంటే వాడికి సంపదో జ్ఞానమో ఆనందమో మూడిట్లో ఏదో కలిగింది, అందుకు వికసించాడు. ముఖాన్ని వికసింపజేసి మనస్సును వికసింపజేసే లక్షణం 3 ఉంది. సంపదకి, జ్ఞానానికి, ఆనందానికి ఉంది. ఈ సంపద, జ్ఞానం, ఆనందం ఆ 3 ఒక మూర్తినిస్తే ఆవిడే మహాలక్ష్మి.
కానీ మహాలక్ష్మి ఉపాసన అంటేనే సంపద, జ్ఞానము, ఆనందము అనే శక్తిని మనం ఉపాసిస్తున్నట్టు. అందుకే పద్మ అంటే అర్థం వికసన శక్తి అని అర్థం. సృష్టినే వికసింపజేసినటువంటి తల్లి. ముడుచుకుందంటే ఏమీ తెలియబడట్లేదు, వికసించిందంటే వ్యక్తమైనది కనుక శక్తి ఈ జగత్తుగా వ్యక్తమై ఐశ్వర్యాన్ని విస్తరింపజేసింది కనుక పద్మ అని పేరు పెట్టారు. ఆ మరొక పేరు కమల. కమల అన్న పద్మ అన్న ఒకటే అర్థం. పైగా అన్ని పద్మ లక్షణాలు అమ్మలో ఉన్నాయట. పద్మము దివ్యత్వానికి, జ్ఞానానికి సంకేతం. వికసనమైన జ్ఞానానంద దివ్యత్వములు అమ్మవారిలో గోచరిస్తున్నాయి. అందుకే ఆ తల్లి పద్మమునందు కూర్చునున్నది. అంటే వికసించిన జ్ఞానంలోనే భగవతత్వం తెలియబడుతుందని చెప్పడమే పద్మంలో కూర్చుందని దాని అర్థం. పై 2 చేతుల్లో పద్మములు పట్టుకున్నది, కింద 2 చేతులతో వరద అభయ ముద్రను పట్టింది. అభయం అంటే మోక్షము, వరద అంటే అర్థం అభీష్ట సిద్ధుని అర్థం. నేను క్రిందికి చెయ్యి అంటే అభీష్టాలని క్రిందలోకంలోనూ ఉంటాయి. అయితే అమ్మవారి కింద చెయ్యి అంటే అర్థం భూమి మొదలుకొని ఊర్ధ్వలోకాలైన ఇంద్రాది లోకములు కూడా అమ్మవారి చేతి కిందలే. కనుక అన్ని లోకాల సిరులు అభీష్ట సిద్ధులు వరద ముద్రలో తెలియజేస్తే, లోకాతీతమైన మోక్షము అభయముద్రలో తెలియజేస్తున్నది. ఆ మోక్షము బ్రహ్మజ్ఞానం వల్ల వస్తుంది. ఆ బ్రహ్మజ్ఞాన మోక్షం వల్ల నిజమైన అభయం కనుక అభయముద్ర, వరదముద్ర ధరించి అమ్మవారు గోచరిస్తున్నారు. అంటే ఐహికమైన ఫలాలు వరదముద్రతో ఇస్తున్నది, మోక్ష ఫలం అభయముద్రతో ఇస్తున్నది. రెండూ ఇవ్వగలిగే శక్తి ఆ తల్లిని సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటూ వేదమంత్ర ఆధారంగా వరలక్ష్మి ఆరాధన మనం చేసుకుంటున్నాం ఇక్కడ. అందులో సిద్ధలక్ష్మీ, సిద్ధలక్ష్మి, సిద్ధే లక్ష్మి, ఇది తెలుసుకోవాలి. సిద్ధినిచ్చే లక్ష్మి ఆవిడ, అందుకే సిద్ధలక్ష్మి. ఏ కార్యం చేసినా సిద్ధి కోసమే ఎవడైనా చేస్తాడు, కానీ సిద్ధక్కర్లేదని ఎవడు ఈ కార్యం చేయడు. కార్యానికి లక్ష్యం సిద్ధి. ఆ సిద్ధిని సిద్ధింపజేసే శక్తి సిద్ధలక్ష్మి. అయితే సిద్ధులు 2 రకాలుగా ఉంటాయి, అభీష్ట సిద్ధులు, మోక్ష సిద్ధి. ఆ మోక్షంలో ఉన్నదేమిటి? ఇంకా లౌకిక సిద్ధుల్లో వస్తువు ఉంటుంది, కానీ మోక్షంలో వస్తువు ఉండదు, కేవలం పరమాత్మ మాత్రమే ఉంటాడు. అది అమ్మవారి యొక్క స్వరూపమే ఆ లక్షణం కనుక సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి అన్నారు ఇక్కడ. తర్వాత జయలక్ష్మి, జయం అంటే గెలుపు అని అర్థం. ఇక్కడ మనం ఏది చేసినా అది సాధించగలగాలి, ఈ సాధించే శక్తినే జయలక్ష్మి అన్నారు. తర్వాత దానికి తగ్గ జ్ఞానం ఉండాలిగా, ఈ జ్ఞానశక్తిని అంతటినీ జ్ఞానలక్ష్మి అన్నారండి. ఆ జ్ఞానలక్ష్మి సరస్వతి. అయితే సామాన్యంగా ఆలోచించకుండా చూస్తే సరస్వతి వేరు లక్ష్మి అనుకుంటాం, కానీ లక్ష్మియే సరస్వతిగా విద్యాలక్ష్మి అయిందని తెలుసుకోవాలి. ఇక్కడ అష్టలక్ష్మిలో విద్యాలక్ష్మి ఎవరు? సరస్వతే. ఏదో పేర్లు తేడా కానీ తత్వం ఒక్కటే, కానీ మహాలక్ష్మి సరస్వతి ఒకటే. అదే లక్ష్మీ అష్టశతనామాల్లోనే వాచం పద్మాలయాం పద్మాం అన్నారు ఇక్కడ. అంటే వాచం అంటే వాగ్దేవతే అని అర్థం ఇక్కడ. అలాగా సరస్వతి అన్నారు. తర్వాత శ్రీ లక్ష్మీ, శ్రీలక్ష్మి అంటే అర్థం ఏంటంటే ఒక శోభ, కళ, కాంతి, వీటిని శ్రీ అంటారు. ఎక్కడైనా శోభ కనబడ్డా, ఒక పుష్టి కనబడ్డా దాన్ని శ్రీ అనాలి. ఒక కళ కనబడ్డా అంటాం, అదే అమ్మవారి స్వరూపం శ్రీ లక్ష్మి అన్నారు ఇక్కడ. వరలక్ష్మిశ్చ తర్వాత చెప్తున్నది గొప్ప విషయం. వరలక్ష్మి, వరం అంటే అర్థం ఏంటంటే ఏది కోరుకుంటామో అది వరం, అభీష్టం, అది సిద్ధింపజేసే లక్ష్మి కనుక వరలక్ష్మి. ఎవడు ఏది కోరుకుంటాడో అది వాడికి వరం. కోరికలు ఎన్నో ఉన్నాయి, వరాలు ఎన్నో ఉన్నాయి, ఎన్ని వరాలన్నా వచ్చే శక్తి ఒకటే కనుక వరలక్ష్మి. ఒక మాటలో చెప్పాలంటే 6 లక్ష్ములు చెప్పారు. 5 లక్ష్ముల సమిష్టి స్వరూపం వరలక్ష్మి. అదే వరలక్ష్మిలోనే మిగిలిన 5 లక్ష్ములను చూడాలి. కానీ వేదంలో చెప్పబడ్డ ఈ 6వ లక్ష్మి ఏదైతే ఉన్నదో ఆ లక్ష్మిని ఆరాధించే వ్రతం వరలక్ష్మి వ్రతం అన్నారు. ఇందులోనే మిగిలిన 5 కలిసి ఉంటాయి. ఈ సందర్భంలో ఈ వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ప్రధానంగా చెప్పబడుతున్నది. అంటే సనాతన ధర్మంలో స్త్రీలు, పురుషులు, సామాన్యులు అందరికీ గొప్ప గొప్ప మార్గాలు చెప్పారు. పైగా త్వత్కళ సర్వయోషిత అనే మాట ఇంద్రుడు అమ్మవారిని స్తుతిస్తూ చెప్తాడు. అంటే అమ్మ ప్రతి స్త్రీలో నీ కళ ఉంది అన్నారు. ఇది కూడా దేవి భాగవతాది గ్రంథాలు చెప్తున్నాయి. అమ్మవారు లలిత, కాళీ, లక్ష్మీ రూపాలతో ఎలా ఉంటారో ప్రతి స్త్రీ యందు ఉంటారని చెప్పారు ఇక్కడ. అంటే అందుకే స్త్రీలను ఆరాధించడం కూడా భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానం. బాలా మొదలుకొని సువాసిని రూపం వరకు ఆరాధిస్తుంటారు. పూర్వ శివాసులకు కూడా వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీని బాధ పెట్టకూడదు. స్త్రీని బాధ పెట్టేవాడికి అమ్మవారు అనుగ్రహం లభించదు అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అందుకే స్త్రీల యందు దేవీభావం కలిగిన వాడికి అమ్మవారి రక్ష లభిస్తుంది. ఆ కారణం చేతనే స్త్రీలే అమ్మవారి రూపాలుగా భావించడం చేత స్త్రీలు అమ్మవారిని ఆరాధన చేస్తారు. అంటే వీళ్ళు లక్ష్మీ రూపాలుగా మారి లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు ఇక్కడ. అందుకే లక్ష్మీదేవి వలె చక్కగా వాళ్ళు కూడా వస్త్రాదులతో, ఆభరణములతో అలంకృతలయ్యి లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు ఇక్కడ. అలా ఆరాధించే స్త్రీల వల్ల, గృహలక్ష్మి వల్ల ఆ గృహానికి లక్ష్మి ఉంటుంది. ఆ స్త్రీతో అనుబంధం ఉన్నటువంటి భర్త, సంతానము, కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉంటారు.
అందుకే కుటుంబంలో స్త్రీ యొక్క స్థానము మహాలక్ష్మి స్థానము. ఈ విషయం వేదములు ఎందుకు గోచరిస్తుంది? వివాహ మంత్రాల్లోనే ఇల్లాలిని ఆహ్వానిస్తూ వరుడు వధువుతో చెప్పేటప్పుడు సామ్రాజ్ఞీ భవ అంటాడు. నా ఇంట్లో నువ్వు సార్వభౌమురాలుగా ఉండాలి అని కోరికను ఆహ్వానిస్తాడండి. అంటే ఇంట్లో సామ్రాజ్ఞి స్థానం ఆమె ఇక్కడ. అలా గౌరవించేవారు, అలా గౌరవించాలి అని మన వేదం చెప్తున్నది ఇక్కడ. అలాంటప్పుడు గృహలక్ష్మి అని కూడా గృహిణి అనడం గొప్ప విశేషం ఇక్కడ. గృహములయందు లక్ష్మి ఆవిడ. అందుకే అమ్మ ఒక్కొక్క చోట నువ్వు ఒక్కొక్కలాగుంటావంటూ మహాలక్ష్మీదేవి స్తుతిస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు. కైలాసే పార్వతీత్వంచ క్షీరోదయ సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మర్త్యలక్ష్మిశ్చ భూతరే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ అని చెప్తూ గృహలక్ష్మి గృహే గృహే అన్నారు. అలాగే తోటల్లో కూడా ఒక్కొక్క తోటలో ఒక్కొక్క పూల తోటలో ఒక్కొక్క పేరుతో ఉంటావమ్మా. విరజా చంపకవనే, మాలతీ మాలతీవనే, కుందదం తా కుందవనే, సుశీల కేతకీవనే అంటూ రకరకాల తోటల్లో రకరకాల నామాలతో ఉంటాం అని చెప్తూ గృహలక్ష్మి గృహే గృహే, ప్రతి గృహమునందు గృహలక్ష్మిగా ఉంటామని. అంటే ఇంటికో కళ ఉంటుంది, అది లక్ష్మీ కళ. ఆ ఇంటి కళ నిలబడాలి అంటే గృహిణి గౌరవింపబడాలి అని చెప్తున్నారు. అందుకే దీనికి సంబంధించినటువంటి వ్రత కథలో కూడా ఈ బోధ చాలా చక్కగా చేశారు. అయితే ప్రతి వ్రతానికి ఒక కథ ఉంటుంది. ఈ కథ దేనికి అంటే శ్రద్ధా ఉత్పాదనార్థం అన్నారు ఇక్కడ. అంటే శ్రద్ధని కలిగించడం కోసం కథట. అంటే ఇది ఆచరించడం వల్ల మనకు సత్ఫలితం లభిస్తుంది అనే భావం పేరు శ్రద్ధ. ఆ శ్రద్ధ కలిగించడం కథ చెప్పారు ఇక్కడ. అయితే ఈ కథలో కొన్ని సాంకేతికమైన మర్మాలు ఉంటాయి. అందుకే కథ చదివితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ కథ పాత్రల్లోనూ వాటిలో యజ్ఞ విశేషాలు ఉంటాయి కనుకనే కథాశ్రవణం వల్ల ఫలం లభిస్తూ ఉంటుంది. ఈ కథలో విశేషం ఒకవైపు మహాఫలము మహిమ మాత్రమే కాకుండా కొన్ని సందేశాలు కూడా ఈ కథలో ఉన్నాయి. ఇందులో విశేషం ఏంటంటే ఒకప్పుడు చారుమతి అనేటువంటి ఒక గృహిణి ఉన్నదిట. ఈ గృహిణి ఆదర్శ భారతీయ గృహిణి, ఇది తెలుసుకోవాల్సింది. అంటే ఇంట్లో గౌరవం పొందుతున్న గృహిణి, ఇంటి ఆలనా పాలన చూస్తూ ఉన్న గృహిణి. అంటే పనులన్నీ ఆడవారివేని కాదు, అందరూ కలిసి ఇంట్లో పనులు చేసుకుంటారు. ఎవరి పనులు వారి విభాగం ఉంటుంది. అందులో గృహిణీ స్థానం ఎలాంటిది అంటే అందరి బాగోగులు చూసుకుంటూ వారి కడుపు నింపి వారిని శక్తిమంతులు చేస్తుంది గృహిణి. అటువంటి స్వరూపం. అంతేకాదు భర్త సంపాదించిన సంపాదన మీద అధికారం గృహిణికి ఉంటుంది అని వేద విజ్ఞానం మనకు చెప్తుంది. అంటే ఆ సంపాదనని సరి అయిన విభాగం చేసి విభాగం చేసి ఎవరికి ఏది ఇవ్వాలని నిర్ణయించవలసింది స్త్రీయేట. దీనికి ప్రమాణాలు వేదాలను ఆధారం చేసుకున్న ధర్మశాస్త్రాల్లోనూ పురాణాల్లో కూడా కనబడతాయి. అందుకే చారుమతి అనే కథ చాలా అద్భుతమైనది. ఆ పేరే ఒక సంకేతం. ఆమె పేరు చారుమతి. చారు అంటే సుందరము, మతి అంటే బుద్ధి, అందమైన బుద్ధి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం ఇక్కడ. అందుకే అమ్మవారి అనుగ్రహం పొందింది. అంటే ముందు చెప్తున్నది అంటే మంచి బుద్ధి ఉన్నవాడికే భగవద్ అనుగ్రహం లభిస్తుందని చెప్పడం కోసమే చారుమతి అనే ఆ పాత్ర పేరు పెట్టారు. అది విశేషం. ఇది పురుషుడు స్త్రీ అవక్కర్లేదు, ఎవరైనా సరే చారుమతులైతే ఈశ్వరానుగ్రహం లభిస్తుంది, అది పేరు. ఇక్కడ ఆమె పేరు మాత్రమే ఉంటుంది, ఇంకో పాత్ర పేరు ఉండదు. ఈ చారుమతికి ఎలా ప్రవర్తించేది అంటే అటు అత్తమామలు ఇటు భర్త పిల్లలు, అంటే కుటుంబం అంటే ఎలా ఉంటుందో చూపించారు. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పుత్రుడు కోడలు, వాళ్ళకి సంతానం, ఇది అందమైన కుటుంబం అండి ఇక్కడ. అంటే ఒక పైతరం తర్వాత తరం మధ్యలో వ్యవహరింపబడుతున్న తరం. అంటే ఆ కుటుంబానికి పెద్దలు ఎవరు అంటే మధ్య వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారంటే తమ పెద్దవాళ్ళని చూసుకుంటారు, తమ పిల్లవాళ్ళని పెంచుతారు. అంటే వాళ్ళు గతించిన జీవితం పెద్దవాళ్ళది. అంటే వీళ్ళకి భవిష్యత్, అది ఇప్పుడున్న తరానికి భవిష్యత్ ఏమిటో చూడడం కోసం పెద్దవాళ్ళిద్దరు కనబడుతున్నారు. వాళ్ళ గత జీవితం చూడడం కోసం పిల్లలు కనబడుతున్నారు. అంటే ఆ ఇంటిని నడుపుతున్న యజమానికి భవిష్యత్తు కనబడుతుంది తల్లిదండ్రుల్లో, గతం కనబడుతుంది పిల్లల్లో. ఈ రెండింటి మధ్యలో వారు ఉంటారు. అది అద్భుతమైన భారతీయ కుటుంబం ఎలా ఉంటుందో చూపించారండి ఇక్కడ. అయితే వీరు పడక వారు పడక, వారితో కలవలేక, సమన్వయం సాధించలేక, కలహాలతో విడిపోతున్న కుటుంబాల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. పరస్పర సామరస్యంతో ఉన్నటువంటి అత్యద్భుతమైన కుటుంబం. కొంతమంది కుటుంబ సభ్యుల మధ్యనే ఒక సమన్వయం సాధించలేకపోతే ప్రపంచంలో రకరకాల వ్యక్తులతో ఏమి సాధించగలం? వివిధమైన వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు ఏది సాధించగలరు? అదే సమన్వయం సామరస్యం ఇంటిలోనే నేర్పబడాలి. అది కుటుంబంలో కనబడుతున్న అందమైన అంశం. భారతీయ కుటుంబ వ్యవస్థ, భారతీయ వేద జీవనం ప్రసాదించిన ఒక మహాప్రసాదం. అలా చక్కనైనటువంటి కోడలు, ఆమెను చక్కగా చూసుకున్న అత్తమామలు, ఆ భార్యని ఏ లోటు లేకుండా గమనించుకునే భర్త,
తల్లిదండ్రులపై భక్తి కలిగిన పిల్లలు, వాళ్ళు చక్కగా తల్లిదండ్రులతో తీర్చిదిద్దబడుతూ అంత చక్కని కుటుంబంలో ఆమె ఉన్నది. అయితే ఆమె యొక్క సత్ప్రవర్తన వల్ల, సద్బుద్ధి వల్ల ఒకానొక నాడు స్వప్నంలో లక్ష్మీదేవి గోచరించి ఆ తల్లి నిర్దేశించింది. శ్రావణ మాసం చాలా విశేషమైనది. పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం అంటే శుక్లపక్షం అనేది ఉందో దానికొక ప్రత్యేకత ఉంది. ఈ శుక్లపక్షం అంతా కూడా ఈ లక్ష్మీదేవికి ప్రధానమైనటువంటిది. కానీ శుక్లపక్షానికి ఒక శక్తి ఉందండి, పూర్ణిమ ముందు భాగానికి. కృష్ణపక్షాన మరొక రకమైన శక్తి. కానీ ప్రస్తుతం ఇది మాట్లాడుతున్నాం కనుక ఆ శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం ఎందుకు చెప్పారంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ శుక్రవారం అనే దానికి భృగు ప్రజాపతి ప్రధానం. మహాలక్ష్మీదేవి విశ్వవ్యాపిని అయిన తల్లి ఈ భృగు ప్రజాపతి కుమార్తెగా వచ్చింది. భార్గవి అని పేరు. అదే శుక్రవారం అనేటువంటిది ఆ భార్గవి రూపమైనటువంటి భృగు ప్రజాపతి ప్రధాన దేవతగా కలిగినటువంటిది. అలాగే ఇంద్రుడు ఈ తల్లిని ఉపాసించే ఇంద్రుడయ్యాడు. ఇంద్రుడు అంటే ఐశ్వర్యవంతుడు, ముల్లోకాలకు అధిపతి కాగలిగాడు. ముల్లోకాలకు ఆధిపత్యం అంటే ముల్లోకాల సంపద, అధికారం రెండు కదా. సంపద, అధికారం ఈ రెండిటితో ముల్లోకాలని కాపాడగలిగే శక్తి ఇంద్రుడికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల లభించింది కనుక ఇంద్రుడు ఇందిరా భక్తుడు. ఆయన యొక్క వారం కూడా శుక్రవారమే. అది ఇంద్రుడికి అటు భృగు ప్రజాపతికి అనుబంధమున్న శుక్రవారం నాడు శక్తి ఆరాధనకు చాలా ప్రధానం. అందుకే శ్రావణం ఈ లక్ష్మీ తత్వము శుక్రవారము రెండూ కనబడి శ్రావణ శుక్రవారం అయింది. ఇలా స్వప్నంలో అమ్మవారు ఆదేశించగానే అప్పుడు చారుమతి లేచి చేసిన పని ఏమిటంటే అత్తమావారికి భర్తకి చెప్పిందండి. అంటే ఇంట్లో ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు పెద్దవాళ్ళ అనుమతి తీసుకోవాలి, వాళ్ళ ఆమోదం ఉండాలి. ఒకరు ఒప్పుకుంటే ఇంట్లో అన్ని పనులు ఆనందంగా జరుగుతాయి, ఒకరు అంగీకరించకపోతే ఇంకొకరు చేస్తుంటే సరిగ్గా జరగవు. అందుకే వారి ఆమోదం గ్రహించడం కోసం వాళ్ళకి నమస్కరించి చెప్తే చాలా సంతోషం, తప్పకుండా చెయ్యని వాళ్ళు ఆధారంగా చెప్పారు. దీన్ని బట్టి కోడల మాటను గౌరవించడం అత్తమామలు చేస్తే భార్య మాటను మన్నించడం భర్త చేశాడు. అప్పుడు ఆవిడ శ్రావణ శుక్రవారం చేసింది. ఎలా చేసింది? పేరెంట్ వాళ్ళని పిలుచుకొని చేసింది. దీన్ని బట్టి కుటుంబంతో ఎంత అనుబంధమో సమాజంతో అంత అనుబంధం ఉండాలని ఇందులో చెప్తున్న గొప్ప అంశం. అందుకే తోటి స్త్రీలందరినీ పిలిచి అమ్మవారిని ఆరాధన చేశారు అందరూ కలిసి. ఆ చేసిన పద్ధతి కూడా కథలో ఉన్నది. ఆ ఆరాధన చేసిన వెంటనే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారందరికీ సంపదలు లభించాయి. అయితే కథలు చివరికి వచ్చేటప్పటికల్లా ప్రదక్షిణ చేస్తుంటే వాళ్ళకి ఆభరణాలు కనబడ్డాయి, వాహనాలు వచ్చాయి అని చెప్పినప్పుడు అతిశయోక్తిలా కొందరు కనిపించవచ్చు. కానీ అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి ఆనాటి ఒక సిద్ధవనిత అయినటువంటి చారుమతికి అలా వెంటనే కలగడం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే కథలో ఎప్పుడో కలిగిందని చెప్తే మనకు ఆలస్యం అవుతుంది. అందుకే వెంటనే కలిగినట్టు కూడా చూపించడంలో తప్పేమీ లేదు. ఈ విధమైన మంచి కథతో శ్రావణమాస వ్రతం మనకి మంచి సందేశాన్ని కూడా అందిస్తున్నాయి. కనుక శ్రావణమాస శుక్రవారం అంటే కేవలం అలంకారాలు చేసుకోవడమే కాకుండా అహంకారాలు మాని చిత్త సంస్కారం అలవర్చుకుంటే మహాలక్ష్మి కృప లభిస్తుందని కూడా తెలియజేస్తున్నది. అటువంటి శ్రావణమాసానికి, శ్రావణమాసంలో ఆరాధింపబడుతున్న దేవతలకు, ప్రత్యేకించి వరలక్ష్మి మాతకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.